నమస్తే అందరికీ. ఈరోజు నేను బడ్జెట్ ఫ్రెండ్లీ హౌజెస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే చాలా ఎక్కువ కాదండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్‌లో మెయిన్ రోడ్‌కి దగ్గరలో పక్కనే మనకి వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ ఆనుకొని ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఇక్కడ మనకి 49.75 లాక్స్‌కే 49,75,000కే ఇక్కడ 2 బీహెచ్‌కే బ్రాండ్ న్యూ హౌజెస్ అనేది సేల్ చేస్తున్నారండి. ఈ హౌజెస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డర్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్నటువంటి హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్‌తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. హౌజెస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు చూస్తున్నటువంటి ఇదైతే చౌరస్తా ఉందో, ఇదొచ్చేసి మనకి రాంపల్లి చౌరస్తా అండి. రాంపల్లి చౌరస్తా నుంచి హౌజెస్ వరకైతే కేవలం మనము 2 మినిట్స్‌లో రీచ్ అవుతాము. వాకబుల్ డిస్టెన్స్‌లో 5 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుందో, ఇదొచ్చేసి ఎలిఫెంట్ కాలనీ. ఈ ఎలిఫెంట్ కాలనీకి ఆనుకుని ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఇక్కడ హౌజెస్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్‌గా 15 హౌజెస్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి 111 స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. 135 గజాలు ఉన్నాయి. అండ్ 150 గజాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ఏదైతే స్లాబ్స్ ఏది చూపిస్తున్నారో పక్కన వచ్చేసి మనకి రెడీ టు మూవ్ ఇన్ హౌసెస్ కూడా ఉన్నాయండి. అందులో మనం మోడల్ హౌస్ కూడా చూద్దాము. అండ్ రేట్ అనేది కూడా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేఅవుట్ వచ్చేసి ఇది చందన ఎన్క్లేవ్ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచరు. ఇక్కడ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రావడం జరిగింది. 3 ఫేజ్ పవర్ కనెక్షన్ రావడం జరిగిందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. ఒకసారి హౌసెస్ అనేది కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ అనేది లివింగ్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టేసి చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్‌కి లోపల సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి అయితే ఇక్కడ నుంచి కేవలం 10 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. కిలోమీటర్ వైస్‌గా వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. పోచారం ఐటీ కారిడార్‌కి కేవలం 10 మినిట్స్‌లో రీచ్ అవుతాము. కిలోమీటర్ వైస్‌గా 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో రీచ్ అవుతాము. అండ్ ఔటర్ రింగ్ రోడ్‌కి అయితే ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అండ్ హార్డ్లీ మనం ఒక 7-8 మినిట్స్‌లో ఇక్కడ మనం ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ అవుతాము. ఇటువైపు వచ్చేసి మనం ఈసీఎల్‌కి కూడా రీచ్ అవుతామండి. చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హౌసెస్ కూడా రావడం జరిగింది. మంచి కాలనీకి ఆనుకొని ఉంటుందండి. ప్లస్ మంచి ఏరియాగా డెవలప్ అవుతుంది. పక్కన వచ్చేసి మనకి శ్రీనిధి యూనివర్సిటీ కూడా ఉంటుందండి. కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. రాక్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌసెస్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారండి. రేట్ వచ్చేసి మనకి 49,75,000కి మాత్రమే సేల్ చేస్తున్నారు. మనం రెడీ టు మూవ్ ఇన్ ఉన్న హౌస్ కూడా చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనము ఎవరైతే సేమ్ బిల్లర్ ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నామండి. ఇక్కడ ఏదైతే మనం ఎలివేషన్ చూస్తున్నామో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 4-5 హౌసెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి ఇదే విధంగా ఎలివేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్, 105 స్క్వేర్ యార్డ్‌లో ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ వచ్చేసి మనకి 111 స్క్వేర్ యార్డ్‌లో ఉంటుంది. 111 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అన్నది లోపల ఏ విధంగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ అంతా క్లియర్‌గా చూద్దాము. రేట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ మనకి 100 స్క్వేర్ యార్డ్ 49,75,000 నుంచి సేల్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఇక్కడ లొకేషన్ విజిట్ చేసి ఉన్నటువంటి హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ 49,75,000 రూపాయలు అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఒక 1 మంత్, 1½ మంత్ మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి రేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే హౌస్ కంప్లీట్ అయిందంటే మనకి ఆల్మోస్ట్ ఒక 55 లాక్స్ బడ్జెట్‌లో సేల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 5 లాక్స్ కంటే ఎక్కువగానే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే 80% నుంచి 90% వరకు బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా గేట్ అంతా క్లియర్‌గా చేస్తున్నానండి. ఆల్మోస్ట్ మనకి సేమ్ డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మోడల్ హౌస్ కింద మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక కార్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి యొక్క డైమెన్షన్ వచ్చేసి మినిమం మనకి 20 అనేది రావడం జరుగుతుందండి. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. కొన్ని హౌజెస్‌కి వచ్చేసి 45 కూడా రావడం జరుగుతుంది. ఇదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్ అండి. ఇది వచ్చేసి 20, 50 డైమెన్షన్‌లో ఉన్నటువంటి హౌస్. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టెప్స్ కింద వచ్చేసి సేమ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి
మెయిన్ డోర్ ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఇదే విధంగా మనకి సేమ్ మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. సీలింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి నీట్‌గా యూపీవీసీ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోరు ప్రతి ఒక్కటి ఇక్కడ మరొకసారి చూయించడం జరుగుతుందండి. 100% మనకి టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడొచ్చేసి నేను హాల్ ఏరియా అనేది చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ మనకి సేమ్ మోడల్‌లోనే హాల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లోరింగ్ వచ్చేసి ఏదైతే కంప్లీట్ అయినటువంటి హౌస్ ఉందో దీంట్లో వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. మీకు కావాలంటే టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏస్తారు. లేదంటే వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏస్తారండి. ఇదొచ్చేసి కస్టమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడొచ్చేసి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆపోజిట్‌లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ కూడా రావడం జరుగుతుందండి ప్రతి ఒక్క హౌస్‌కి. వచ్చేసి విత్ షెల్ఫ్‌లతోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఇది మీకు కస్టమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇదొచ్చేసి కంప్లీట్ అయినటువంటి హౌస్. ఇప్పుడు మీరైతే బుకింగ్‌లో తీసుకుంటారో మీకు నచ్చినట్టుగా ఫ్లోరింగ్ కావచ్చు, టీవీ యూనిట్ కావచ్చు, పైన ఉన్నటువంటి సీలింగ్ కావచ్చు, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి సీలింగ్ ఏరియా రావడం జరిగిందండి. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా అంతా మనకి ఇదే సైజ్‌గా రావడం జరుగుతుంది. పక్కన వచ్చేసి పూజా రూమ్ రావడం జరుగుతుందండి చిన్న సైజ్‌గా. ఇది మీకు కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు. ఏదైతే మీరు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి హౌసెస్‌కి. లేదంటే మీకు ఇక్కడి వరకు కూడా ప్లాట్‌ఫామ్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్ కూడా చూద్దామండి. మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌కి వెళ్ళేటువంటి ఏరియాలో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా నీట్‌గా చూపించడం జరుగుతుంది. సో మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ మనకి పెద్ద సైజ్ బెడ్ ఏసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జ కూడా రావడం జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూస్తున్నామండి. యాజ్ ఇట్ ఈస్‌గా కాకుండా మీకు నచ్చినట్టుగా మోడిఫికేషన్‌కి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూము. అండ్ అటాచ్డ్ వాష్‌రూమ్‌లో కూడా మీకు పెద్ద సైజ్ కావాలంటే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా కూడా చూస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఏ విధంగా వచ్చిందన్న విషయం కూడా చూద్దాము. ఇక్కడ లొకేషన్ పరంగా అయితే మనకి యూనివర్సిటీస్‌కి దగ్గర ఉంటుందండి. ఇది వచ్చేసి ఘట్కేసర్‌కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్‌కి 4 కిలోమీటర్స్ ఇన్‌సైడే ఉంటుంది. ఈసీఎల్‌కి అయితే 10 మినిట్స్‌లో రీచ్ అవుతాము. అండ్ చెర్లపల్లి ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో అక్కడికి 10 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. కిలోమీటర్‌గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ పోచారం ఐటీ కారిడార్‌కి అయితే కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. నియర్ బై వచ్చేసి మనకి రాక్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. స్టేట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో చూస్తున్నారో అలాంటి వారికైతే 100% సూటబుల్ అవుతుందండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి షెల్ఫ్‌లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము. పైన వచ్చేసి మనకి సీలింగ్ కూడా నీట్‌గా చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈస్ట్‌కి ఏ విధంగా అయితే డోర్ వచ్చాదో ఈ కంప్లీట్ అయినటువంటి హౌస్‌లో ఇప్పుడైతే మీరు హౌసెస్ చూస్తున్నారో వాటిలో కూడా ఈస్ట్‌కి డోర్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బయట వైపు వచ్చేసి ఒకటి కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హౌస్‌కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ కూడా రావడం జరుగుతుందండి. అది వచ్చేసి ఒక కార్నర్‌కి బోర్ అనేది వేయడం జరుగుతుంది. ఇటువైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఏ విధంగా అయితే సెట్ బ్యాక్ ఏరియా వచ్చిందో సేమ్ మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్రైజెస్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. స్టార్టింగ్ 49,75,000 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయండి ప్రైజెస్ అన్నది. మీకు కావాలంటే స్క్వేర్ యార్డ్ పెరిగినప్పుడు రేటు కూడా పెరుగుతుంది. వాటి యొక్క డీటెయిల్స్ గురించి స్క్రీన్ పైన ఉన్నటువంటి బిల్లర్ నెంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.